కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 4-5 వచనాలు. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని, దేవుని ఎదుట దుర్గములను పడద్రోయి జాలినంత బలము కలవై ఉన్నవి. ఆమేన్. దేవుని ఎదుట దుర్గములనట నిర్మూలము చేసే బలము కలవై ఉన్నవి, బలమైనవట. ఆమేన్. మన యుద్ధోపకరణములట దుర్గములని పడగొట్టే యుద్ధోపకరణములట. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇక జాగ్రత్తగా పరిశుద్ధాత్మ దేవుడిస్తున్న ప్రత్యక్షతను మనం పొందుకుందాం. ఈ యొక్క దుర్గము అంటే ఏంటిది? ఇంగ్లీష్లో స్ట్రాంగ్ హోల్డ్ అంటారు, తెలుగులో దుర్గము అనేసి అంటారు. సాతాను యొక్క దుర్గములు కొన్ని అనేక ప్రజల జీవితాలలో పనిచేస్తూ ఉంటాయి. చూడండి, ఒకవేళ మనము ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు సడన్ గా మన యొక్క సెల్ ఫోన్ సిగ్నల్స్ డ్రాప్ అవుతూ ఉంటాయి. కారణం ఏంటిదంటే మనము ఆ టవర్కి దూరం వెళ్ళిపోతున్నామని అర్థం. కానీ సడన్ గా మనం ప్రయాణం వెళ్తున్నప్పుడు మన మొబైల్లో సిగ్నల్స్ అన్నీ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. కారణం ఏంటిదంటే మనం టవర్కి దగ్గరగా వస్తున్నాం. ఆమేన్. దుర్గము అంటే ఏంటిదంటే టవర్, స్ట్రాంగ్ హోల్డ్. అపవాది అయిన సాతాను మొదటిగా వాడు తన సైన్యముతో ఒక వ్యక్తిలోకి, ఒక కుటుంబంలోనికి రాడు. వాడు మొదటిగా జ్ఞానయుక్తంగా ఒక వ్యక్తిలోకి ప్రవేశిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి బిడ్డ ఈ రాత్రి. ఎందుకు నీ ద్వారా దేవుని యొక్క పని జరగటలే? ఎందుకు నీ ప్రార్థనలలో ఆ పవర్, ఆ శక్తి, ఆ అనాయింటింగ్ లేదు? ఎందుకు నీ ప్రార్థన ద్వారా దుర్గాలు, సాతాను దుర్గాలు కూలిపోలేకపోతున్నాయి? కారణం ఏంటిదంటే అపవాది ఒక వ్యక్తిలోకి ఎంటర్ కావటానికి వాడు జ్ఞానయుక్తంగా వాడు ఎంటర్ అవుతాడు. ఆమేన్. ఎందుకు అంటే వాడు కనబడని శత్రువు కాబట్టి. వాడు ఈ ప్రెమిసెస్ లోకి ఎంటర్ కావటానికి కనబడే శత్రువు అయితే అక్కడ సెక్యూరిటీ గార్డ్ స్టాప్ చేసేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కానీ వాడు కనబడని శత్రువు కాబట్టి సెక్యూరిటీ గార్డ్ ముందటి నుంచి వచ్చినా కానీ సెక్యూరిటీ గార్డ్ గుర్తుపట్టలేడు. అదే విధంగా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కనబడని శత్రువు నీ హృదయంలో కూడా వచ్చేస్తాడు. వాడు ఆ కనబడని శత్రువు నీ కుటుంబంలో కూడా వచ్చేస్తాడు. ఆ కనబడని శత్రువు నీ సంఘములో కూడా వచ్చేస్తాడు. నీ పట్టణంలోకి, నీ బిజినెస్ లో కూడా వాడు వచ్చేస్తాడు. వాడు ఎప్పుడు మన వ్యక్తిగత జీవితంలో, మన సంఘములో, మన కుటుంబంలోకి వాడు ఎంటర్ అవుతాడంటే మనలో ఏదైనా ఒక చిన్న బలహీనత చూసినప్పుడు. వాడు ఎప్పుడు ఎంటర్ అవుతాడంటే మనలో ఏదైనా చిన్న బలహీనత చూసినప్పుడు వాడు మన హృదయంలోకి ఎంటర్ అవుతాడు. సాతాను యేసుక్రీస్తు రాకముందు వాడు బహుబలంగా విజృంభిస్తూ ఉండేవాడు ఈ లోకంలో. వాని కార్యకలాపాలు బహుబలంగా జరుగుతూ ఉండేటివి. కానీ యేసుక్రీస్తు ప్రభువు కల్వరి శిలువలో చనిపోయి, పాతి పెట్టబడి, రక్తం కార్చి, మరణమును జయించి లెగటంతోనే సాతాను పూర్తిగా నిర్మూలమైపోయినాడు. వాడు చప్పట్లు కొడదాం. హల్లెలూయా. వాడు బలహీనమైపోయినాడు. వాడు సాతాను, వాడు ఎప్పుడు బలహీనుడే. ఆమేన్. వాడు బలవంతుడు కాదు, వాడెప్పుడు బలహీనుడే. కానీ వాడు ఎప్పుడు బలవంతుడు అవుతాడంటే నీ అంతరంగంలో బలహీనత చూసినప్పుడే. హల్లెలూయా, హల్లెలూయా.
వాడు ఎప్పుడు బలవంతుడవుతాడంటే నీలో ఉన్న ఒక్క చిన్న బలహీనత చాలు వానికి. ఏదేని తోటలో అవ్వ దగ్గరికి వెళ్ళి ఇది నిజమా అన్నాడంతే. అప్పటికి వానికి బలము రాలే. కానీ అవ్వ ఏది నిజము అనే డౌట్ రాగానే, సందేహం రాగానే అపవాది అయిన సాతానికి ఏమొచ్చేసింది? బలం వచ్చేసింది. ఒక చిన్న డౌట్ అపవాది అయిన సాతానికి బలాన్ని చేకూర్చింది. ఏది నిజము అనే సెకండ్ థాట్ అనేది అవ్వలోకి రాగానే వాడు మెల్లగా ఎంటర్ అయిపోయినాడంతే. మన జీవితంలో కూడా దేవుని బిడ్డలారా, వాడు ఎప్పుడు బలహీనుడే. ఆమేన్. వాడు బలవంతుడు కాదు, కానీ వాడు ఎప్పుడు బలాన్ని పొందుకుంటాడు అంటే నీలో ఒక చిన్న బలహీనత చూసినప్పుడు వానికి అనాయింటింగ్ అనేది దిగుతుంది. ఆ బలహీనత ద్వారా వాడు మొదటిగా నీ జీవితంలోకి ఎంటర్ అవుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాడు ఒకవేళ అది నీ జీవితంలో గర్వము కావచ్చు. ఆమేన్. రెండవదిగా నీ జీవితంలో చెడు మాటలు కావచ్చు, అబద్ధాలు కావచ్చు, ఈర్ష్య కావచ్చు, సాడీలు చెప్పటం కావచ్చు, క్షమాపణ లేని గుణము కావచ్చు, చెడ్డ ఆలోచనలు కావచ్చు, కోపము కావచ్చు. ఇట్లాంటి అనేక రకమైన చిన్న చిన్న బలహీనతలను వాడు నీలో గమనిస్తాడు. ఆమేన్. వాడు నీలో గమనించి ఒకవేళ నీలో కోపము కనబడ్డా, నీలో ఈర్ష్య కనబడ్డా, నీలో వేషధారణ కనబడ్డా, నీలో ఆ చిన్న చిన్న బలహీనతలని వాడు చూసినప్పుడు వాడు బలము పొందుకొని మెల్లగా నీ హృదయంలోకి వాడు ఎంటర్ అవుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాడు ఏం చేస్తాడంటే ఆ చిన్న కోపమును ఏం చేస్తాడంటే ఒక దుర్గములాగా వాడు తీసుకుంటాడు. ఆమేన్. ఆ చిన్న ఒక్క కోపమును వాడు ఏం చేస్తాడంటే ఒక దుర్గములాగా స్థాపించుతాడంతే. నీ జీవితంలో దుర్గము ఏంటిదంటే కోపం. నీ జీవితంలో సాతాను దుర్గం ఏంటిది అంటే ఈర్ష్య. నీ జీవితంలో సాతాను దుర్గం ఏంటిదంటే సోమరితనం. నీ జీవితంలో సాతాను దుర్గం ఏంటిదంటే గంటలు గంటలు నిద్రపోవటం. నీ జీవితంలో సాతాను యొక్క దుర్గం ఏంటిదంటే ఇతరులని క్షమించలేని గుణం. వాడేం చేస్తాడంటే ఆ చిన్న బలహీనతను చూసి వాడు నీలోకి ఎంటర్ అయిపోతాడంతే. వాడు అదొక దుర్గముగా తీసుకొని వాని యొక్క కార్యకలాపాలన్నీ కూడా ప్రారంభిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఒక సహోదరుడు మందిరానికి వస్తాడు. మందిరంలో భాషలలో మాట్లాడతాడు, ప్రార్థన చేస్తాడు, దైవ సంబంధమైన అనేక యాక్టివిటీస్లలో ఇన్వాల్వ్ అవుతాడు. ఇంటికి వెళ్ళగానే టీవీ ముందు కూర్చొని సినిమా చూసి పండుకుంటాడు. లేకపోతే ఇంటికి వెళ్ళగానే ఆల్కహాల్ తీసుకొని త్రాగి, లేకపోతే సిగరెట్ తాగి పండుకుంటాడు. కారణం ఏంటిదంటే త్రాగే ఒక దుర్గము తనలో ఉన్నది కాబట్టి, సిగరెట్లు తాగే దుర్గము ఒకటి ఉన్నది కాబట్టి, సినిమాలు చూసే దుర్గము ఒకటి తనలో పనిచేస్తున్నది కాబట్టి. కొంతమంది మందిరంలో ఉన్నప్పుడు చాలా దైవికంగా కనబడతారు, కానీ ఇంటికి వెళ్ళగానే కొన్ని చిన్న చిన్న సులువులో చిక్కులలో పెట్టే బలహీనతలకి పాపాలకి బానిసైపోయి ఉంటారు. కారణం ఏంటిదంటే అపవాది అయిన సాతాను ఏనాడో నీ బలహీనతను చూసి నీ కుటుంబంలో నీ వ్యక్తిగత జీవితంలో వాడు ఎంటర్ అయిపోయి ఉన్నాడు.
వాడేం చేస్తున్నాడంటే నీలో సెటిల్ అయిపోయి క్రమక్రమంగా నిన్ను నీ కుటుంబాన్ని సర్వనాశనం చేసి విడిచిపెట్టేస్తాడు. సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి నువ్వు ఎవరివైనా కావచ్చు, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. 4 ఆత్మలుంటున్నాయి. ఒకటి మానవుని యొక్క ఆత్మ, ఒకటి దేవదూతల ఆత్మ, మూడవదేమో దేవుని ఆత్మ, 4వదేమో దురాత్మ. మానవుని యొక్క ఆత్మ మానవునిలో ఉంటుంది, దేవదూతల ఆత్మ దేవదూతలలో ఉంటుంది. కానీ దేవుని యొక్క ఆత్మ, దురాత్మ 24 గంటలు యావత్ ప్రపంచంలో తిరుగుతూ ఉంటుంది. 24 గంటలు తిరుగుతూనే ఉంటుంది ఈ 2 ఆత్మలు. ఎందుకు తిరుగుతూ ఉంటాయంటే ఈ 2 ఆత్మలు వాటికి ఒక స్థలము కోసము తిరుగుతూ ఉంటాయి. చప్పట్లు కొట్టండి. స్థలము కోసము తిరుగుతూ ఉంటాయి 2 ఆత్మలు. దేవుని యొక్క ఆత్మ ఏ స్థలంలో సెటిల్ అయిపోతుందంటే, ఏ స్థలం అయితే యేసయ్య రక్తములో కడగబడి ఉంటుందో ఆ హృదయంలోకి సెటిల్ అయిపోతుంది. ఈ దురాత్మ ఏ స్థలంలోకి సెటిల్ అయిపోతుందంటే, ఏ స్థలం అయితే అపవిత్రంగా ఉంటుందో, క్రీస్తు రక్తంలో కడగబడకుండా అపవిత్రంగా ఉంటుందో ఆ యొక్క హృదయంలోకి, ఆ గృహంలోకి వెళ్ళి ఆ ఆత్మ సెటిల్ అయిపోతుంది. ఏ హృదయం అయితే చిన్న చిన్న బలహీనతలకి బానిసైపోయి కాంప్రమైజ్ అవుతూ ముందుకు సాగిపోతూ ఉంటారో ఆ గృహంలోకి వెళ్ళి, ఆ హృదయంలోకి వెళ్ళి సాతాను సెటిల్ అయిపోతుంది. ఎందుకు కొన్ని కుటుంబాలలో కష్టపడుతూ ఉంటారు, ఫలితం ఉండదు. వ్యాపారాలు ప్రారంభిస్తారు, వ్యాపారాలలో అభివృద్ధి ఉండదు. సేవలు ప్రారంభిస్తారు, సేవలో అభివృద్ధి ఉండదు. భార్య సంపాదిస్తుంటది, భర్త సంపాదిస్తూ ఉంటాడు. కుటుంబంలో శాంతి ఉండదు, సమాధానము, నెమ్మది ఉండదు. భార్య మాట అంటే భర్తకు పడదు, భర్త మాట అంటే భార్యకు పడదు. ఇల్లు అంతా కూడా ఒక దయ్యాల కొంపలాగా ఉంటది. కానీ ఆదివారం రాగానే మందిరానికి వస్తారు, పాటలు పాడతారు, ఆరాధన చేస్తారు, నాట్యమాడతారు, భాషలలో స్తుతిస్తారు. కానీ ఇంటికి వెళ్ళగానే మానసికమైన ఒత్తిళ్ళు, ఇంటికి వెళ్ళగానే మానసికమైన పోరాటాలు. వారి జీవితంలో వారు ఒకటి అనుకుంటా ఉంటారు, ఒకటి జరిగిపోతూ ఉంటుంది. ఆర్థికంగా అభివృద్ధి ఉండదు, కుటుంబ పరంగా అభివృద్ధి ఉండదు, సామాజికంగా అభివృద్ధి ఉండదు, ఆధ్యాత్మికంగా అభివృద్ధి ఉండదు. సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి, కానీ నా జీవితంలో ఎందుకు అభివృద్ధి లేదు, హల్లెలూయా హల్లెలూయా అని ఆలోచిస్తూ ఉంటారు. కొంతమంది అంటారు, దేవుడు నన్ను నలగగొడుతున్నాడు అంటారు. దేవుడు సంవత్సరాల తరబడి నలగగొట్టడండి. ఆయన శాడిస్ట్ కాదు నలగగొట్టడానికి సంవత్సరాల తరబడి. కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నీకు నేర్పించడానికి కొన్ని దినాలు నేను నలగగొడతాడంతే. సంవత్సరాల తరబడి నలగగొట్టడానికి ఆయన శాడిస్ట్ కాదు, ఆయన ప్రేమ స్వరూపి. దేవుడు ఎందుకు నలగగొడతాడంటే నీకు ఒక గుణపాఠము నేర్పించడానికి. ఆమేన్, హల్లెలూయా. వాహనం మీద స్పీడ్ వెళ్తూ ఉంటే కుమారునితో డాడీ అంటాడు, నానా స్పీడ్ వెళ్ళకు బిడ్డ, కింద పడిపోతావు, స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయంటే, డాడీ నాకు తెలుసులే డాడీ అంటాడు. సరే నీకు తెలిసేది వెళ్ళు బిడ్డ అంటాడు తండ్రి. కానీ స్పీడ్గా వెళ్తాడు, స్పీడ్ బ్రేకర్ చూసుకోడు, కింద పడతాడు. ముక్కు మూతి అన్నీ కూడా ఎక్కడిదక్కడలా తోలు లేచిపోయిన తర్వాత ఎవరి దగ్గరికి వస్తాడు చెప్పాలా? డాడీ దగ్గరికి వస్తాడు. అప్పుడు డాడీ ఏమంటాడంటే, నేను చెప్పిన కదా బిడ్డ అంటాడు. కానీ నెక్స్ట్ టైం మరలా స్పీడ్ వెళ్తాడా? హల్లెలూయా. దేవుడు కూడా ఆయన ప్రేమ స్వరూపే. డబ్బులా
విలువ నీకు నేర్పించడానికి కొన్ని దినాలు మాత్రమే ఆర్థిక సమస్యలు అనుమతిస్తాడు. చప్పట్లు కొట్టండి. ప్రజల యొక్క ప్రేమలు నువ్వు తెలుసుకొని జాగ్రత్తలు తీసుకోవటానికి కొన్ని దినాలు నిన్ను నలగగొడతాడంతే. అన్ని కోణాలలో నీకు అనుభవం వచ్చిన తర్వాత క్రమక్రమంగా నిన్ను దేశం యొక్క ఉన్నత స్థాయిలోకి తీసుకొని వెళ్ళిపోతాడంతే. హల్లెలూయా. మానసికమైన ఒత్తిళ్లు ఏంటిదో నువ్వు నేర్చుకోవాలి. ఆమెన్. కాబట్టి ఐ వాంట్ టు రిమైండ్ యు ఎవ్రీబడి, దేవుడు సంవత్సరాల తరబడి నలగగొట్టాడు బిడ్డ మనల్ని. కొన్ని దినాలు మాత్రం ఎందుకు నలగగొడతాడంటే అది మనకి ఒక ట్రైనింగ్ పీరియడ్ మాత్రమే. కానీ కొన్ని కుటుంబాలు మాత్రం సంవత్సరాల తరబడి అప్పులలో, మానసికమైన ఒత్తిళ్లలో, దీర్ఘకాల వ్యాధులలో కూరుకుపోయి బ్రతుకుతా ఉంటారు. కారణం ఏంటిదో తెలుసా? నీలో ఉన్న బలహీనతను చూసి అపవాది అయిన సాతాను ఏనాడో నీ దుర్గాన్ని స్థాపించున్నాడు. నీలా వాడన్నిటిని కంట్రోల్ చేస్తూ ఉన్నాడు. నీలా ఆర్థిక వనరులు నీ దగ్గరికి రాకుండా వాడు కంట్రోల్ చేస్తున్నాడు. ఫ్యామిలీలో భార్యాభర్తలకు మధ్యలో సమాధానం లేకుండా వాడు డిస్టర్బ్ చేస్తున్నాడు. భార్యాభర్తల మధ్యలో ఉద్యోగంలో ఎదుగుదల ఉండదు, సమాజంలో సాక్ష్యం ఉండదు. ఎందుకంటే ఏనాడో ఒక చిన్న బలహీనతను నీ అంతరంగంలో చూసి వాడు ఎప్పుడో నీ జీవితంలో సెటిల్ అయిపోయినాడు. హల్లెలూయా. ఎనీథింగ్ దట్ ఈస్ నాట్ కంట్రోల్డ్ బై ద హోలీ స్పిరిట్, దట్ ఈస్ ఎ స్ట్రాంగ్ హోల్డ్. పరిశుద్ధాత్మ దేవుడు కంట్రోల్ చేయడానికి మాక్సిమం ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా కంట్రోల్ కానిదే ఒక దుర్గం.